తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిన్న ఉదయం ప్రారంభించగా ఇప్పటికే 6,50,000 మంది భక్తులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. 10 రోజుల పాటు భక్తులను అనుమతించే వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మొదటి 3 రోజులకు సంబంధించినటువంటి దర్శన టికెట్లను ఆన్లైన్లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నటువంటి టీటీడీ సూచన మేరకు భక్తులు పెద్ద ఎత్తున కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. నిన్న ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు 4,60,000 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పటికీ ఆ సంఖ్య 6.5 లక్షలు దాటేసింది. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం వరకు కూడా 5 గంటల వరకు కూడా భక్తులు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది. అంటే దాదాపు మరో 4 రోజుల పాటు కూడా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి వెసులుబాటు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా కూడా దాదాపు 20 లక్షల మంది వరకు కూడా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు మొదటి రోజున 62,000 మందికి, రెండవ రోజున 69,000 మందికి, మూడవ రోజున 57,000 మందికి, అంటే మొత్తంగా కూడా 1,90,000 వరకు మాత్రమే భక్తులకు దర్శన టోకన్లు జారీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరికే స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి దర్శన టోకెన్ లభించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈడిపు విధానంలో డిసెంబర్ 2వ తేదీన ఈ టికెట్ల కేటాయింపు ప్రక్రియనైతే టీటీడీ చేపట్టబోతుంది. మొత్తం 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకి కల్పిస్తున్నప్పటికీ మొదటి 3 రోజుల పాటు మాత్రం సర్వదర్శనం భక్తులని దర్శనానికి అనుమతించబోతున్నారు. ఈ సర్వదర్శనానికి సంబంధించి ఆన్లైన్లో ఈడిపు విధానం ద్వారా దర్శన టికెట్లను జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిన్న ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. టీటీడీకి సంబంధించి 3 ప్లాట్ఫామ్స్ ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంది. మొదటిది టీటీడీ వెబ్సైట్ tt.devasthanam.ap.gov.in ద్వారా టీటీడీ వెబ్సైట్ ద్వారా కూడా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రెండవది టీటీడీకి సంబంధించినటువంటి గోవింద యాప్ అయితే, మూడవది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వాట్సాప్ గవర్నింగ్ సిస్టమ్ ద్వారా కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవచ్చు. వాట్సాప్కు సంబంధించి 9555230009 ద్వారా భక్తులు ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంది. ఇలా 3 ప్లాట్ఫామ్ల ద్వారా భక్తులు ఈ ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి డిసెంబర్ 2వ తేదీన ఈడిపు విధానంలో దర్శన టోకన్లు జారీ చేస్తారు. భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే 1+3 అంటే వారితో పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా నమోదు చేసుకునేటటువంటి వెసులుబాటును అయితే టీటీడీ కల్పించింది. దీంతో ఒకే రిజిస్ట్రేషన్పై 4 భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్ళేటటువంటి సౌలభ్యం కూడా లభించనుంది. ఇలా ప్రస్తుతం అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సంబంధించి దర్శన టోకన్ల విధానానికి సంబంధించి కూడా టీటీడీ ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లను డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. రోజుకు 15,000 చొప్పున 7 రోజులకు సంబంధించి 1,07,000 దర్శన టోకెన్లను అయితే ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఇక శ్రీవాణి దర్శనానికి సంబంధించి కూడా జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 1000 చొప్పున మొత్తం 7,000 టికెట్లను డిసెంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఇక సర్వదర్శనానికి సంబంధించి భక్తులకు మాత్రం ఎలాంటి దర్శన టోకెన్ల నియమాలు ఉండవు. వారు నేరుగా తిరుమలలో ఉన్నటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకుంటే అక్కడ వారిని దర్శనానికి ముందు వచ్చిన వారిని ముందు ప్రాతిపాదికన దర్శనానికి అనుమతిస్తారు. మరోవైపు ఈ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలతో పాటు ఆర్జిత సేవ